అండి అందరికీ. వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఆయన గారు తెల్లవారైతే పాలు, పెరుగు అలాగే నేను రోజు మొలకలు అయితే తింటానండి. ఆ పాల ప్యాకెట్లు అమ్మే దగ్గర అయితే ఈ మొలకలు అమ్ముతున్నారని చెప్పి నేనైతే ఇవి తెప్పించుకుంటున్నాను. ఇన్నాళ్ళైతే ఇంట్లో నానబెట్టుకునేదాన్ని. ఇంకా నా ఒక్కదానికి ఎందుకని, ఇంక పిల్లలు తినమన్నా తినరు, మా ఆయన గారు తినమన్నా తినరండి. నా ఒక్కదానికి ఇంకెందుకని బయట నుండి తెప్పించుకుంటున్నాను. వీళ్ళు రోజుకొకటైతే వేస్తారండి మొలకల్లోని. ఒకరోజు క్యారెట్ వేస్తారు, ఒకసారి ఏమో బీట్రూటు, ఇంకొకసారి అయితే యాపిల్, ఇంకా జామకాయలు, అలాగే పొమగ్రనేట్ ఉంటుంది కదండి, దానిమ్మ గింజలు ఇవన్నీ వేస్తారు. వీటితో పాటు జీడిపప్పు, ఇంకా బాదం పప్పు కూడా వేస్తారు. ఒక్కొక్కటి రెండేసి వేస్తారు, ఒక్కోసారి ఖర్జూరం కూడా వేస్తారండి. రోజుకొకటి అనమాట. మనకు బోర్ కొట్టకుండా మారుస్తారు. ఇంక అందుకని తెప్పించుకుంటున్నాను. ప్యాకెట్ 20 రూపీసో 30 రూపీసోనండి తెస్తారనమాట. నేనైతే పాలు ముందు పొయ్యి మీద పెట్టేసుకున్నానండి, పిల్లలకి పాలు కలిపేసి ఇస్తాననేసి. ఈ పాలు మరిగేలోపు అయితే ఇక్కడ దగ్గరలో ఉన్నాం అనుకోండి, పాలు పొంగినా కట్టేసుకోవచ్చు. అందుకని నేను పక్కనైతే పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను. పల్లీలు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే క్రంచీగా వస్తాయి కదండీ! దీంతో చట్నీ చేస్తే బావుంటది. హైలో పెట్టుకున్న పైన మాడిపోతాయి గానీ లోపలైతే ఏగవండి. అందుకనేసి నేను కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం ఓపికగానైతే వేపుకుంటాననమాట. ఎప్పటికప్పుడే నేను చేసుకునేటప్పుడే వేపుకుంటానండి. ఈలోపు ఇవి వేగేలోపు పాలు కూడా మరిగిపోయాయండి చూడండి, పొంగిపోయి. పాలైతే నేను కట్టేస్తున్నాను. ఇంక పొంగొచ్చాక ఆపేస్తానండి. మరీ మరగబెట్టను. ఎందుకంటే వాటర్ అది వేసాం కాబట్టి ఇంకేం మరగాల్సిన అవసరం అయితే లేదు. మరి నేనైతే ఎక్కువ మరగబెట్టనండి. కానీ తోడేసుకోవాలంటే మాత్రం కొంచెం మరగాలి. పిల్లలకి ఇవ్వడానికైతే పొంగు రాంగానే కట్టేస్తాను నేను. పల్లీలైతే నేను తొక్కలు తీసుకుంటున్నానండి. రెగ్యులర్‌గా వ్లాగ్స్ అయితే నేను పండగ ముందు వరకు పెట్టానండి. ఇంక అక్కడి నుంచి అయితే నాకు అస్సలు పెట్టడానికి అవ్వలేదు. ఇంట్లో పనులు కూడా ఎక్కువున్నాయి. ఇంక సంక్రాంతి నుంచి మా ఇంట్లో పనిచేసే ఆవిడ కూడా రాలేదండి. ఆవిడ ఊరెళ్ళిపోయిందనమాట. నిన్ననే వచ్చింది. ఇంకా సర్లే ఈరోజు నుండి పెడదాం అనుకున్నాను. ఎందుకంటే వ్లాగ్ పెట్టాలంటే చాలా టైం పడతదండి పెట్టడానికి. పల్లీలకైతే నేను తొక్కలు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీనికైతే నేను వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి ఏస్తానండి. వేసి ఈ పల్లీల్లోని పుట్నాల పప్పు వేసుకోవచ్చు, కొబ్బరి వేసుకోవచ్చు, కానీ రోజు ఓన్లీ పల్లీతో అయితే చేసేస్తున్నాను. ఇందులోని కొంచెం సాల్టుని ఇంకా వాటర్ వేసుకొని మిక్సీ చేసుకుంటే, పోపు పెట్టుకోకపోయినా సరే జీలకర్రని, వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాం కదండీ! ఈ టేస్ట్ అయితే బావుంటది. ఇదిగోండి ఫ్రిడ్జ్‌లో నుండి అయితే రుబ్బు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. తీయంగానే మళ్ళీ ఏసినా సరే కూలింగ్ ఎక్కువ ఉంటది కదా! ఇంక అందుకని నేను పాలు మరగబెట్టుకునేటప్పుడే పక్కన పెట్టేసుకున్నాను రుబ్బు. ఇప్పుడైతే నేను దోసలు వేసేసుకుంటున్నానండి. ఈలోపు చట్నీ కూడా మిక్సీ చేసేసుకున్నాను. పాప అయితే ఇంక మమ్మీ ఇంక తాలింపు అది ఏం వద్దు అలాగే పెట్టి మమ్మీ అన్నది. ఇది తాలింపు వేయకపోయినా టేస్ట్‌గానే ఉంటదండి. మామూలుగా మనం కూడా తిన్నా జీలకర్ర, వెల్లుల్లి ఏసి మిక్సీ చేసాం కాబట్టి బావుంటదనమాట. దోసలు వేసేసుకుంటున్నానండి నేను. ఇంక ఈ రోజుతోనైతే ఇంక మళ్ళీ రుబ్బయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ రోజైతే కొంచెం నానబెట్టుకోవాలి మినపప్పు. ఇప్పుడు వీడియోలు పెట్టాలంటే వ్లాగ్స్‌కి నాకైతే 3 అవర్స్ పడుతుందండి. వాయిస్ ఓవర్ ఇవ్వాలి. మనం తీసిన ప్రతి క్లిప్పింగ్‌ని యాడ్ చేసుకోవాలి. మొత్తం చేయాలంటే మరి నాకైతే చాలా టైం పట్టేస్తుందండి. ఇంక అందుకనేసే సర్లే ఇంక పనావిడ వచ్చిన తర్వాత చేసుకోవచ్చు. ఈ 3 అవర్స్ వీడియోస్ కోసం స్పెండ్ చేసేస్తే ఇంట్లో పని చేసుకోవడానికి ఖాళీ ఉండట్లేదండి. ఇంకెందుకు అంత ప్రెషర్ తీసుకోవడం అని అయితే పెట్టలేదు. ఈ రోజు నుంచి అయితే రెగ్యులర్‌గా పెడతాను. చిన్న పాపకైతే దోసలు, పల్లీ చట్నీ కట్టేసానండి. తనైతే పాలు కూడా కలిపిచ్చేసాను. తను వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు పెద్ద పాపకి మధ్యాహ్నంకి లంచ్‌లోకి ప్రిపేర్ చేస్తున్నానండి. చిన్న పాప ఎలాగో మధ్యాహ్నం వచ్చేస్తది ఇంకా. అందుకని ఫ్రిడ్జ్‌లోనైతే మటన్ ఉందండి, తీసాను కానీ మా పెద్ద పాప మటన్ అస్సలు తినదండి. తనకి ఇంకెందుకో నచ్చదనమాట. చిన్నప్పుడు తినేది కానీ కొంచెం పెద్దయ్యాకైతే మానేసింది. ఇంక మధ్యాహ్నంకి చిన్న పాపకి, నాకు, మా ఆయన గారికైతే ఇంక మటను తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వండొచ్చులే అనేసి అది పక్కన పెట్టేసాను డీ ఫ్రిడ్జ్‌లో నుండి తీసి. పెద్ద పాపకైతే నేను కోడిగుడ్డు ఉక్కురు చేసేస్తున్నానండి. ఈ కోడిగుడ్డు ఉక్కురు బాగా మెదిపితేనే తింటదండి. ఇలాగ మామూలుగా ముక్కలు ముక్కల్లా ఉంటే తినదు. ముందే చెప్తది, మమ్మీ గుండ్లా చెయ్యి మమ్మీ నాకు అలాగే ఇష్టం అని అంటది. ఇంక అందుకని నేను ఇలా మెదుపుకున్న దాంతోని
మెదిపేస్తానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఎగ్ ఏసాను. అలాగే ఇది కొంచెం ఫ్రై అయ్యాక సాల్ట్ వేసుకొని మెదుపుకొని ఫైనల్‌గా దించుకునే ముందయితే కొంచెం కారం ఏసానండి. పచ్చిమిర్చి ఏసాను కాబట్టి కొంచెమే కారం ఏసాను. తినకైతే బాక్స్‌లో పెట్టేస్తున్నాను. ఈలోపు అన్నం గూడా అయిపోయిందండి. అన్నం గూడా నేను వార్చేసుకున్నాను. ఈలోపు రసం పెట్టుకున్నాను. రసం అయితే మరుగుతుంది. ఆహ్, రసం గూడా వేసుకున్న తర్వాత స్టవ్ మీద నుంచి తీయంగానే వేసి కొంచెం ఫ్యాన్ కింద పెట్టేసాననుకోండి, పాప రెడీ అయ్యి వచ్చేటప్పటికైతే మొత్తం చల్లారిపోద్ది కదా! చల్లారిపోతే ఇంకా తనైతే మూతలు పెట్టేసుకొని పట్టుకెళ్ళిపోద్ది. ఇంక అందుకని వేస్తున్నాను. ఆయిలు కొంచెం హీట్ ఎక్కాక ఉల్లిపాయి ఇంకా వెల్లుల్లేసానండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఏసాను. ఇది ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసుకున్నాను. ఫైనల్‌గా అది రసం అయితే ఇందాక మరిగిపోయింది కదండీ! కాసేపు పక్కన పెట్టుకుంటే దానిలో ఉన్న చింతపండు అంతా అడుగున ఉంటది కదా! అది లేకుండా అయితే రసం నేను తాలింపు పెట్టేసుకున్నాను. ఇప్పుడు రసం కూడా బాక్స్‌లో వేసుకుంటున్నానండి. వేసి టేబుల్ మీద అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ మా ఇంటి దగ్గర ఉండే ఒక అమ్మాయి అయితే రెగ్యులర్‌గా "అక్క వ్లాగ్స్ పెట్టక్క, నీ వ్లాగ్స్ నేను రోజు చూస్తానక్క. నేను నీ సబ్స్క్రైబర్‌ని. నువ్వు వ్లాగ్ పెట్టడం మానేసావు" అని అడుగుతదండి ఎప్పుడూని. ఆ అమ్మాయి కోసమైనా సరే వ్లాగ్ పెట్టాలనిపిస్తదనమాట నాకు. ఇంక ఈ రోజు నుంచి ఎలాగైనా పెడదాము. "అక్క నేను నీ సబ్స్క్రైబర్‌నక్క. నువ్వు వ్లాగ్ పెట్టకపోతే ఎలాగక్క? పెట్టాలి ఈరోజు నీ వ్లాగ్ మేము చూస్తాము" అనేసి ఇదిగోండి పాపకైతే ఇక్కడ పెట్టేసాననమాట. తనైతే గుంటూరు నుండి ఇక్కడికొచ్చేసారండి వాళ్ళు. కాకపోతే చాలా అభిమానంగా మాటాడుతది నాతోని. గుంటూరు వెళ్ళినప్పుడు కూడా చాలా మందితో సబ్స్క్రైబ్ చేయించానని చెప్తదండి నాతోని. కొంచెం అలా మాట్లాడితే మనకు గూడా పెట్టాలని ఇంట్రెస్ట్ వస్తది కదండీ! మన వ్లాగ్స్ ఇలా చూస్తున్నారా అనేసి. ఇంక అందుకని ఈ రోజు నుంచి ఎలాగైనా పెడదామని అయితే అనుకుంటున్నాను నేను. ఆహ్ అయితే వంట పని అయిపోయిన తర్వాత నేను మొలకలు తినేసానండి. తినేసిన తర్వాత కొంచెం బెడ్‌షీట్లు అయితే మార్చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా 1 వీక్ అయిపోతే నేను బెడ్‌షీట్లు అయితే మార్చేస్తానండి కంపల్సరీగాని. అంటే మాసిపోవడం అది ఏం ఉండదు కానీ నాకు అలవాటు అయిపోయిందండి. 1 వీక్ అయ్యేటప్పటికైతే చేంజ్ చేసేస్తాననమాట. ఇంకా లేకపోతే నాకు ఇంకా మార్చుకోకపోతే అదొకలాగా అనిపిస్తది. ఇంక ఈరోజు బట్టలు ఉతికి పని అయితే ఏం పెట్టుకోలేదండి. బెడ్‌షీట్లు మార్చుకున్న తర్వాత ఇంకా మటన్ అయితే కుక్ చేసుకుందామని వచ్చాను. తెల్లవారి తీసి పక్కన పెట్టడం వల్ల కొంచెం లూజ్ అయిపోయే ఉందండి. బానే ఉంది. ఇంక వండేసుకోవచ్చు. దీనికైతే నేను ఉల్లిపాయ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు చేసుకుంటాననమాట. కానీ అల్లం వెల్లుల్లి పేస్టు నా దగ్గర ఉందండి. ఇంక అందుకని ఓన్లీ ఒక 2 ఉల్లిపాయలు మిక్సీ చేసుకున్నాను. చేసుకొని కుక్కర్‌లో ప్రిపేర్ చేస్తున్నానండి మటను. కుక్కర్‌లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఏసాను. అది కూడా ఫ్రై అయ్యాక మటన్ ఏసుకున్నానండి. ఈ మటన్‌లోంచి వాటర్ అంతా కొంచెం బాగా బయటికి అంటే వచ్చేటట్టు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇందులోని నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇందాకైతే కెమెరాకి లైట్ లేదు. కొంచెం వంటగదిలో గూడాని ఒక్క లైటే ఏసాను. ఇన్వర్టర్ లేకపోతే ఇంకో లైట్ ఎలగదండి. ఇప్పుడు కొంచెం నేను కెమెరాలో లైట్ పెట్టాను. అందుకే కొంచెం నీట్‌గా కనబడుతుంది. ఇది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఉల్లిపాయ పేస్ట్ కూడా ఏసుకున్నానండి. ఒక 2 ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు అయితే మిక్సీ చేసుకున్నాను. అది కూడా ఏసుకున్నాను. ఏసుకొని ఇప్పుడు ఇందులోంచి కూడా మొత్తం వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఇంకిపోయి ఈ మటన్ అంతా ఈ ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ ఏసుకున్నాం కదా! ఇందులో బాగా వేగితే మటన్ మంచి టేస్ట్ వస్తుందండి. ఇంకొంచెం చూడండి అలా వాటర్ వస్తూనే ఉంటది. వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేపాలండి. వేపుకున్న తర్వాత కారం వేసుకొని వాటర్ ఏసుకుంటే కూర టేస్ట్‌గా ఉంటది. ఈ వాటర్‌లో ఉన్నప్పుడు ఏసేస్తే మాత్రం అంత టేస్ట్ ఉండదు. ఇగో చూడండి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది కదా! ఇప్పుడు ఇందులోనైతే నేను కారం వేసుకుంటున్నాను. అలాగే ఇందులో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశానండి. ఇంకా ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందనమాట. నార్మల్ గరం మసాలాయేనండి. ఆహ్, స్వస్తిక్‌దయితే తీసుకొనొస్తున్నానని చెప్పాను కదా! అదే ఏస్తున్నాను. ఇంక అన్నాటిలికి అదే యేసుకుంటున్నాను. ఇది బాగా వేపుకోవాలండి. కారం ఇంకా గరం మసాలా వేసుకొని బాగా వేపుకున్న తర్వాత నేనైతే ఒక గ్లాస్‌తోని కొంచెం పెద్ద గ్లాస్‌తోనే వాటర్ యేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ మటను కొంచెం తెచ్చేటప్పుడు మా ఆయనగారు చెప్పారనమాట. కొంచెం ముదరగా ఉంది కుక్కర్‌లో పెట్టమన్నారని. మాకు మటన్ కొడతారు కదండీ! వాళ్ళు చెప్తారనమాట. ముదరదైతే కొంచెం ముదరదనేసి. ఇంక ముదరదైతే ఒక 10 విజిల్లయినా ఏయించాలి. ఇంక అందుకని వాటరయితే ఎక్కువే యేసుకున్నానండి. యేసుకొని కుక్కర్ విజిలయితే నేను పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని ఒక 10 విజిల్లు వేయించుకున్నానండి. వేయించుకున్న తర్వాత ఈలోపు మా పనావిడొచ్చేసింది. మొత్తం గిన్నెలు తోమేసింది. తడిగుడ్లన్నీ పెట్టేసిందండి. ఇప్పుడైతే ఇంకా 1:00 అయిపోతుంది. ఇదిగోండి కూర చూడండి రెడీ అయిపోయింది.
ఇలాగ దగ్గరగా అయితే బాగుంటుంది కదా. ఇంకైతే వ్లాగ్ అయితే ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.